నమస్తే, వెల్కమ్ టు సైరా మీడియా. ప్రస్తుతం మనం గోల్కొండ ఫోర్ట్ వద్ద ఉన్నాం. అయితే ఈ నెల 26న అంటే జూన్ 26న ఇక్కడ బోనాలు స్టార్ట్ అవబోతున్నాయి. అయితే ఒకసారి పైకి వెళ్ళి ఈ గోల్కొండ ఫోర్ట్ ఎలా సిద్ధమవుతుంది, అలాగే పైన ఏర్పాట్లు ఎలా ఉన్నాయని కూడా మనం ఒకసారి తెలుసుకుందాం రండి. అయితే ఇక్కడ గోల్కొండకి ఫస్ట్ వచ్చే వాళ్ళు మాత్రం పక్కా ఇక్కడ అయితే ఒక గైడ్ ఉంటారు. అయితే ఈ గైడ్ని మాత్రం మీరు పక్కా పెట్టుకోండి, ఎందుకంటే మీ ఇక్కడ పైన తిరిగి చూడాలని చాలా ఉంటాయి. మీరు జస్ట్ చూస్తే మీకు ఏమీ అర్థం కాదు. అయితే ఈ గైడ్ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయితే వీళ్ళని అడిగి అయితే వీళ్ళని నేను ఎంత ఛార్జ్ చేశారని చెప్పి అడిగినా అయితే మీరు 750 to 1000 ఉంటుందని చెప్పి కూడా అతను చెప్పాడు. సో మీరు పక్కన అయితే గైడ్ని పెట్టుకోండి. మీరు ఫస్ట్ టైం వస్తే మీకు ఏం తెలియదు కదా, సో ఆయన మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో మీరు ఇక్కడ ఫోర్ట్లో లోపల రాగానే ఫస్ట్ మీకు అయితే ఇక్కడ ఒక వేప్ చెట్టు కింద నాగదేవత కనిపిస్తుంది. అయితే ఇక్కడ కూడా ప్రస్తుతానికైతే అంటే ఇక్కడ పెద్దగా లేదు, బట్ ఏంటంటే బోనాలు స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా చాలామంది పూజలు చేయడం కానీ, లేకుంటే ఇక్కడ కొబ్బరికాయలు అవి కొట్టడం కానీ ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం అక్కడ స్టేజ్ అంతా కూడా రెడీ చేస్తున్నారు. అలాగే కింద చూసుకున్నట్టయితే మనకు ఈ ట్యాప్స్ అవ్వచ్చు, ఇక్కడికి వచ్చే వాళ్ళకి వాటర్కి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి కూడా ఇక్కడ పెద్ద పెద్ద ట్యాంకర్లతోటి వాటర్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చే జనాలు ఏం చెప్తున్నారంటే ఈరోజు 24 అలాగే ఎల్లుండి 26 అయితే మధ్యలో ఒక రోజే ఉంది. ఈ 2 రోజుల సమయంలో ఈ పనులన్నీ పూర్తి అవుతాయా అని చెప్పి కూడా వాళ్ళు ఒక క్వశ్చన్ మార్క్లో అయితే వాళ్ళు అంటున్నారు. సో అక్కడ నుండి ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఆ స్టెప్స్ స్టార్ట్ అవుతున్నాయి పైకి వెళ్ళడానికి. సో ఇది ఫస్ట్ స్టెప్. సో ఒకసారి మనం స్టెప్స్ ఎక్కి మొత్తంగా పైకి వెళ్దాం. సో మొత్తంగా మనం పైకి చేరుకున్నాం. అయితే ఇక్కడ నుంచి వెళ్ళి జస్ట్ అమ్మవారి దగ్గరికి కేవలం ఒక 10 నుండి 15 మెట్లు మాత్రమే ఉంటాయి. సో మనం ఈ 15 మెట్లు కూడా ఎక్కి అసలు ఇక్కడ పైన భక్తులు ఎలా పూజలు చేస్తున్నారని కూడా ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాం. సో మొత్తంగా మనం మొత్తం పైకి వచ్చేసాం. సో ఇది గర్భగుడి. అయితే ఇక్కడ అర్చకులు కూడా అమ్మవారికి పూజను అందిస్తున్నారు. అయితే ప్రధాన అర్చకులు లేడు, మేము ఇక్కడ ప్రధాన అర్చకులు లేనప్పుడు కూడా మేము పూజలు అందిస్తామని చెప్పి ఇక్కడ అయితే చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ భక్తులు ఎవరైతే ఉన్నారో బోనాలు స్టార్ట్ అయిపోయినా కూడా ఇక్కడ భక్తులు అయితే ఇలానే వస్తుంటారు, మామూలుగా రద్దీనే ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ అర్చకుడు మనకు చెప్పారు. అయితే 26వ తారీఖున బోనాలు స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఇంకా ఘనంగా పూజలు ఉంటాయి. ఇక్కడ భక్తుల రద్దీ కూడా విపరీతంగా పెడుతుంది. అసలు ఇక్కడ మనకు నడవడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత జనాలు వస్తూ ఉంటారు. అందుకే ముందే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని దాని తర్వాత కేవలం ఇక్కడికి వచ్చి బోనం అందించి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అప్పుడు అమ్మవారిని చూడడానికి మనకు టైం ఉండదు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళి కదులుతూ ఉంటారు కాబట్టి అని చెప్పి కూడా ఇక్కడ మనకున్న జనాలు అవ్వచ్చు, లేకుంటే అర్చకులు ఇక్కడ ఉన్న వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. సో అమ్మ ఇంత పైకి వచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అంటే ముఖాలు వేయడం అని అట్లా ఏమని అనిపిస్తుంది? ఏం అనిపిస్తలేదు. నేను ప్రతి సంవత్సరం వస్తాను, గత 2 సంవత్సరాలుగా రాలేదు. ఈ సంవత్సరం మళ్ళీ వచ్చిన అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఎక్కువ వచ్చిన. నేను ప్రతి సంవత్సరం వస్తే ఓల్డ్ సిటీ మాది, ఓల్డ్ సిటీ ఉప్పుగూడ మహంకాళి టెంపుల్ దగ్గర ఉంటాను. నేను జోనైలుగా హౌస్ మదర్గా పనిచేసిన. ప్రతి సంవత్సరం ఆఫీస్ చూసుకొని కూడా ఇక్కడికి అమ్మవారి దర్శనానికి వచ్చేవాళ్ళు. ఇక ఆమె నమ్ముకున్నాం, మాకు మంచి జరిగింది, మంచి జరుగుతుందని అందరికి బాగుండాలని కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఇంకా బోనాలు స్టార్ట్ కావడానికి అంటే 2 రోజులు టైం ఉంది కదా, 26 కదా, ముందే ఎందుకు వచ్చారు? ముందే అంటే అప్పుడు రష్ ఎక్కువ ఉంటుంది, అమ్మవారి దర్శనం సరిగా కాదని ఎప్పుడు ప్రతి సంవత్సరం ఒక రోజు ముందే వస్తాను. అంటే ఇప్పుడు మళ్ళీ బోనం చెల్లించాక మళ్ళీ వస్తారా, లేకుంటే ఇంటి దగ్గర టెంపుల్? ఇంటి దగ్గర మా దగ్గర ఫేమస్ లాల్ దర్వాజా మహంకాళి, ఉప్పుగూడ మహంకాళమ్మ టెంపుల్ ఉంది. సో ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి మాత్రం ఇప్పుడు వచ్చారు, బోనం అక్కడ చెల్లిస్తారా? అవును. ఓకే అన్న, చెప్పండి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఎలా అనిపిస్తుంది? అలాగే ఇక్కడ బోనాలు 26వ తారీఖు అయితే మీరు 2 రోజుల ముందే విజిట్ చేయడానికి గల కారణం ఏమంటారు? నాకు మొట్టమొదటిగా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇళ్లలో కలను కాచే ఎల్లమ్మ తల్లి జగదాంబిక అమ్మవారు ఇక్కడ మన రాష్ట్రాన్ని కాకుండా తెలంగాణ మొత్తాన్ని కాపాడుతున్న అమ్మవారు కాబట్టి మేము 2 రోజుల ముందు రావడానికి కారణం ఏంటంటే విపరీతమైన రష్ ఉంటుంది. మమ్మీతో పాటు వచ్చాను. సో ఆమెకి ఎక్కడము దిగడం కష్టమవుతుంది, చాలా మంది జనాల మధ్యలో రావడం కష్టమవుతుంది అని చెప్పేసి 2 రోజుల ముందు వచ్చాము. కానీ ప్రతి ఇయర్ 1 రోజు ముందు వచ్చేవాళ్ళము, ఈసారి 2 రోజుల ముందు వచ్చాము. సో మీరు బోనం చెల్లించేటప్పుడు మరి బోనాలు జరుగుతున్నప్పుడు మీరు బోనం ఎక్కడ చెల్లిస్తారు? మేము మన ఇంటి దగ్గర చెల్లిస్తాము, ఇక్కడ వరకు ఏం తీసుకురాము. కాకపోతే ప్రతిసారి మేము ఫాలో అవుతాము బోనాలు ఇవన్నీ. ఇక్కడ మేము కూడా బోనాలని జరుపుకుంటాము. ఈ గోల్కొండకి ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? అంటే గోల్కొండ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు మీరు? నేను నా ఊహ చిన్నప్పటి నుంచి వస్తున్నాను. ఓకే. సో అమ్మవారు మమ్మల్ని చాలా చాలా కాపాడుతుంది. మా ఇంటి కులదేవత కూడా ఎల్లమ్మే కాబట్టి మాకు బాగా నమ్మిక. అండ్ జగదంబిక అమ్మవారు అంటేనే ఇంకా జగాల నీళ్ళ తల్లి కాబట్టి సర్వలోకాలను కాపాడుతుంది, మనల్ని అందరినీ సుభిక్షంగా చూసుకుంటుంది. తెలంగాణని మొత్తము మనల్ని
సుఖంగా సంతోషంగా ఉంచుతుందని నమ్మకము. ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూడా వర్షాలు అవన్నీ బాగుపడి మనం అందరము మంచిగా సంతోషంగా గడుపుతామని అనుకుంటున్నాం. సో అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు అమ్మవారిని దర్శించుకోవడానికి? నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ నుంచి కేవలం ఇక్కడ గోల్కొండ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారా? దర్శనానికి వచ్చిన. ఎట్లా అనిపిస్తుంది మరి? అంటే ఇన్ని మెట్లు ఎక్కుంటూ పైకి వచ్చారు కదా, నార్మల్ ఏజ్డ్ వాళ్ళే కొంచెం ఇట్లా చెమటలతో అట్లా వస్తున్నారు, మీరు కొంచెం ఇంకా ఓల్డ్ ఏజ్లో ఉన్నారు కదా, అంటే ఏజ్ ఎక్కువ ఉంది కదా, మీకు ఎట్లా కాలు నొప్పి లేవడం కానీ అట్లా అవస్థపడుతూ వచ్చారా పైకి? పైకి ఇక కొంచెం నార్మల్ ఉన్నదానికి కొంచెం అవస్థ పడుకుంటూ వచ్చిన అంతే. ఇక్కడ అమ్మవారిని చూసిన తర్వాత మరి అదంతా అవస్థ మొత్తం మర్చిపోయిలా? మర్చిపోయినా. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత? మంచిగా అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు ఇక్కడికి? ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నారా? సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అనంతపురం నుంచి వచ్చాము. కేవలం ఈ గోల్కొండని అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు? అక్కడ ఫుల్ మళ్ళీ రష్ ఉంటుంది కదా, ఇప్పుడు దర్శనం చేసుకున్నాము వచ్చాము. మళ్ళీ 26వ తేదీ ఫ్యామిలీ తోటి వస్తాం. ఓకే, ఇప్పుడు 26 తారీఖు బోనాలు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వస్తాం? మళ్ళీ ఫ్యామిలీ తోటి వస్తాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? స్టడీయా లేక కాలేజా? ఎట్లా? కాలేజ్ అన్న. ఓకే, అక్కడ అనంతపురంలో చేస్తున్నాం అంతా. ఓకే, జస్ట్ ఇప్పుడు చూడడానికి వచ్చాము అంతే. మళ్ళీ రష్ ఉంటుంది కదా. మీ ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చారా? ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? లాస్ట్ ఇయర్ వచ్చాము, ఇప్పుడు మళ్ళీ 2 years నుంచి వస్తున్నారు. ఓకే, సో ఇంత అంటే పైకి ఎక్కిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది మీకు? అమ్మవారిని దర్శించుకున్నారు కదా, చాలా హ్యాపీగా ఉంది. పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్న. ఓకే, పైకి వచ్చినప్పుడల్లా చాలా మనశ్శాంతిగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చి మళ్ళీ తర్వాత కూడా వస్తామంటున్నారు? అప్పుడు ఫ్యామిలీతో మాకు అబ్బుతుంది అవ్వదు, అందుకు ముందుగానే దర్శనం చేసుకుందాం వచ్చాము. ఓకే, అందుకని ఇంకా వీకెండ్ కూడా మొన్ననే పోయింది కదా, 4 days ఇక్కడ ఉన్నాం హైదరాబాద్లో, అందుకని ఇట్లా వచ్చాం మళ్ళీ. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము హైదరాబాద్ దిల్షునగర్. ఎన్ని సంవత్సరాలు వస్తుంటారు ఇక్కడికి? ఫస్ట్ టైమా? అంటే మీకు మెట్లు ఎక్కుతుంటే అట్లా ఎట్లా అనిపిస్తుంది? ఇబ్బంది ఏం లేదు, జాగ్రత్తగా ఎక్కితే మంచి హాయిగా అనిపిస్తుంది. అమ్మవారి దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి మంచిగా ఫీలింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అమ్మవారిని చూస్తున్నాను. అంటే ఇప్పుడు సంబరాలు ఇట్లా జరుగుతాయి కదా 26 తారీఖు, అప్పుడు మళ్ళీ వస్తారా లేదంటే? ఇప్పుడు చూసే సిచ్యువేషన్ అప్పుడు వద్దామని. ఓకే, ఇబ్బంది లేదు కదా, ఖచ్చితంగా వచ్చి మళ్ళీ దర్శించుకుంటాం. ఓకే, మరి మీ ఇంటి దగ్గర బోనం ఎక్కడ చెల్లిస్తారు? రేణుకా ఎల్లమ్మ టెంపుల్. మీ ఇంటి దగ్గర దిల్షునగర్లో? చైతన్యపురిలో. ఓకే, సో అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము గండిపేట. ఎవ్రీ ఇయర్ వస్తారు ఇక్కడికి? ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు గోల్కొండ అమ్మవారిని దర్శించుకోవడానికి? రెండోసారి. సో ఎట్లా అనిపిస్తుంది అంటే ఇన్ని మెట్లు ఎక్కి పైకి రావడం ఎట్లా అనిపిస్తుంది? చెప్పడం వల్ల కదా నాయన బాగానే ఉంది. పైకి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇవన్నీ మర్చిపోతారా మరి? ఎట్లా పోతాయి ఉంటాయా? అమ్మవారు ఉంది అందరికి. సో అది ఇప్పుడు అంటే ఇప్పుడు బోనాలు 26 తారీఖు స్టార్ట్ అవుతాయి కదా గోల్కొండ బోనాలు, మరి ముందెందుకు వచ్చినాం? అప్పుడు లైన్ లో దొరకదు కదా దర్శనం, అంతే. ఇప్పుడు దర్శనానికి వచ్చినాం. సో చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఫస్ట్ టైం వస్తున్నారా? ఎట్లా అంటే స్టెప్స్ ఎక్కడం కానీ మీకు ఎట్లా అనిపిస్తుంది? సో మొత్తంగా ఇది గోల్కొండ ఫోర్ట్ వద్ద 26 తారీఖు నుండి బోనాలు స్టార్ట్ అవుతున్నా కూడా అయితే జనాలు మాత్రం భక్తులు ఎవరైతే ఉన్నారో ఒక రోజు 2 రోజుల ముందే వస్తున్నారు. అయితే ఎవరైతే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారో అలా అవ్వచ్చు, లేకుంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ముందే వచ్చి ఒక 2 రోజుల ముందే వచ్చి మేము ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటే ప్రశాంతంగా దర్శనం అవుతుంది. అలాగే 26వ తారీఖు తర్వాత మాకు ఇక్కడ రావడానికి రద్దీ చాలా ఉంటుంది. మేము చిన్నపిల్లల్ని తీసుకొని అలాగే పెద్దవాళ్ళని తీసుకొని మేము రావడానికి కష్టం అవుతుంది కాబట్టి మేము ముందే వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని 26 తారీఖు తర్వాత నుండి మేము వచ్చి ఇక్కడ అమ్మవారికి బోనం చెల్లిస్తాము. సో అప్పుడు కేవలం అమ్మవారిని నార్మల్గా చూసి వెళ్తాం కదా, ఇంత ప్రశాంతంగా దర్శనం చేసుకోవడానికి మాకు అవ్వదని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు చెప్పారు. అలాగే మనకు ఆలయంలో ఉన్నటువంటి అర్చకులు కూడా మనకు చెప్పారు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. కెమెరామెన్ వినయ్తో కిరణ్ సైనింగ్ ఆఫ్. సో అమ్మ ఇంత పైకి వస్తున్నారు కదా మెట్లు లేకుండా ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, కొంచెం మధ్య కష్టం కానీ ఇప్పుడు అమ్మవారి పేరు మీద ఎక్కుతున్నా, తలుచుకుంటే ఎక్కుతుంటే ఆంధ్రకి వచ్చేసింది. ఇక్కడ మీరు ఎక్కడ ఉంటారమ్మా? మేము దర్గా. రాయదుర్గ దగ్గర. ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి, గోల్కొండ అమ్మవారిని దర్శించుకోవడానికి? నేను చిన్నప్పుడు వచ్చిన, మళ్ళీ ఏచినాక ఎందుకు అమ్మ చూడాలనిపించింది వచ్చిన, అమ్మ చూడాలనిపించింది వచ్చేసిన. సో ఇప్పుడు మీకు మోకాలు నవ్వడం కానీ అట్లా ఏమన్నా అనిపిస్తుందా? మధ్యలో ఇప్పుడు లేవు, చూస్తా అమ్మదైనా ఆ మహిమ గల తల్లి నన్ను మంచి చేయాలా. సో తలుచుకుంటూ వెళ్తున్నారా అమ్మవారిని? తలుచుకుంటూ వెళ్తున్నారా పైకి? అవును, అమ్మని తలుచుకుంటున్నా. సో ఇంకా మధ్యలో ఉన్నారు కదా, మొత్తంగా అమ్మవారిని చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది మీకు? పోయినాక చూడాలి, ఇంతవరకు చూడలే కదా. అమ్మని చూసి దండం పెట్టుకుంటా. అమ్మ ఎప్పటికి అందరినీ, నన్నే కాదు అందరిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని అందరి మనసు మొక్కుతా, అందరి కోసం మొక్కుతా నాన్న. సో ఇప్పుడు మీకు కొంచెం నడవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి బోనాలు స్టార్ట్ కావడం ముందుకే వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారా? అందుకు వచ్చిన, మా అబ్బాయి తీసుకొచ్చిండు, వచ్చి అమ్మ నేను తీసుకెళ్తాను వచ్చిండు, నాకు హెల్ప్ చేసి చేతోని అమ్మ ఎక్కువ అని. సో మీరు నడవడమే కాకుండా మీ మన వాళ్ళని కూడా పట్టుకొని తీసుకొని వస్తున్నారు కదా మీరు? అమ్మ రాలేదు, వాళ్ళు ఎక్కువ మంచిగా, వాళ్ళే దేవుళ్ళు. సరే నాన్న. సరే అమ్మ.